హీరోయిన్లైనా టెక్నీషియన్స్ అయినా ఎవరైనా చాలా ఎక్కువగా ఇష్టపడేది ఎవరినైనా ఉంటే అది ఎవరు? బంగారం లాంటి ప్రేక్షకులు కాక ఇంకెవరు? మరి మీరే సినిమాకి చాలా పెద్ద అతిథులు. మీరు బాగా ఉంది సినిమా అని చెప్తే సినిమా సూపర్ సక్సెస్సే. సో అతిథి దేవో భవ అని ఈరోజు మా నిర్మాతలు రాజ్బాబు మిర్యాల గారు అలాగే మన అశోక్ రెడ్డి మిర్యాల గారు సాదరంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు. రామ్ సత్యనారాయణ రెడ్డి గారి సమర్పణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పైన వీరిరువురు నిర్మాతలుగా పొలిమేర నాగేశ్వర్ గారి దర్శకత్వంలో శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్తో ఆది హీరోగా అండ్ అలాగే నువిక్ష హీరోయిన్గా మన ముందుకు వచ్చేస్తున్న అతిథి దేవో భవ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన జీవితాల్లోకి అతిథి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఈ అతిథి జీవితంలోకి అతిథులుగా మీరు కూడా ఎంటర్ అవడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు? జనవరి 7 అంటే జస్ట్ ఎల్లుండే మనకి సినిమా రిలీజ్ అవుతుంది. సో సినిమాకి సన్నాహాలు చేస్తున్నటువంటి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆది, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఆది. సో అతిథులందరికీ స్వాగతం పలుకుతూ ఒక్కసారి అతిథి దేవో భవ. ఆది, ఎందుకలా చెప్పావు? అసలు ఏం జరిగింది అంటే భయపెడతావా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ దయ్యం సంబడి? ఏమో నాగేశ్వర్ గారిని అడిగితేనేమో ఆయనేమో చెప్పటమే లేదు. ఎక్కడ మా డైరెక్టర్ గారు ఏరి? పొలిమేర నాగేశ్వర్ గారు పొలిమేరలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? వేరేసి ఆల్రెడీ ఆయన మళ్ళీ అటు ఎడిటింగ్లో ఆ పనిలో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఎక్కడైనా ఉన్నట్టయితే ఒకసారి చెయ్యి ఊపండి నాగేశ్వర్ గారు. కనిపించట్లేదు మాకు, ఆయన చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే ఎల్లుండే సినిమా రిలీజ్ కాబట్టి. అండ్ ఏదో ఒక భయం గురించి కూడా మాట్లాడారండి. జీవితంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది. కొంతమందికి గర్ల్ ఫ్రెండ్ అంటే భయం, కొంతమందికి వైఫ్ అంటే భయం, కొంతమందికి కాక్రోచ్ అంటే భయం, కొంతమందికి బల్లి అంటే భయం. మరి ఆదికి ఏమంటే భయం తెలుసుకోవాలి అనుకుంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే ఈ ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం. మరి సినిమాని ఎవరు అందిస్తున్నారు? ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ సూపర్ డూపర్ హిట్ సినిమా అందించినటువంటి అదిగోండి మిర్యాల రవీంద్ర రెడ్డి గారు ఇక్కడే కూర్చున్నారు. అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ బ్రదర్స్ ఇద్దరు ఈ సినిమాని మనకు అందిస్తున్న శుభతరుణంలో రాజ్బాబు గారికి అలాగే అశోక్ రెడ్డి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము అతిథులందరి తరపు నుంచి. రాజశేఖర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ జీవిత గారు. ఇప్పుడు రాజశేఖర్ గారిని మనం శేఖర్ గారు అనే పిలవాలి. శేఖర్ గారు అండ్ మిసెస్ శేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. సప్తగిరి గారు, కాసేపట్లో మీ భయాలేంటో చెప్పాలొచ్చి. అక్క మళ్ళీ వచ్చేసావా అక్క? So KLM Fashion Mall proudly presents the pre-release event of Atithi Devo Bhava powered by Big C and Just Tap. Our associate sponsors are Vijayata Supermarket, Ushodaya Supermarket and Priya Gold, our broadband partner, our Excel Broadband. Music is on Sony Music and our media partners are My Movie Bazaar and Brochil. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion company. అండ్ ఇందాక మనం విన్నటువంటి సాంగ్ శేఖర్ చంద్ర గారి గురించి మాట్లాడాము. అయితే సినిమా సంగీతంతో పాటు సాహిత్యం చాలా చాలా ముఖ్యం. 10 కాలాల పాటు ఆ పాట అలా గుర్తుండిపోవాలి అంటే అలాంటి ఒక భాస్కర్ భట్ల గారు ఉండాలి. భాస్కర్ భట్ల గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మీ పాటలు విని పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది పెళ్లి చేసేసుకున్నారు, ఫిక్స్ అయిపోయారు మీ పాటల వల్ల. ఇదిగోండి ఇలాంటి పాటలు, అలాంటి యూత్, నాలాంటి యూత్ చూసారా? నాలాంటి యూత్ అంటే ఎంత స్పందన వచ్చిందో చెప్పండి. నమస్తే అండి అందరికీ. రాజశేఖర్ గారికి, జీవిత గారికి, మన నిర్మాతలు మిర్యాల రవీంద్ర రెడ్డి గారికి, రాజబాబు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు.
అది నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ. సో కాబట్టి ఏమనుంటే ఎక్కువ ఆదికే రాయాలనిపిస్తుంది. అందరికీ రాస్తాను, గుప్పుడు ఎక్కువ వేస్తుంటాయి ఇక్కడ. సో ఈ పాటలు చాలా బాగా నచ్చాయి. ప్రొడ్యూసర్స్ నాకు అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే శేఖర్ చంద్ర మంచి బాణీలు ఇచ్చారు. దర్శకుడు నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు, మంచి సందర్భాలు చెప్పారు. ఒక పాట అందంగా పుట్టడానికి ఎంతకంటే ముడిసరికి ఏం అవసరం లేదనిపిస్తుంది నాకు. సో అందుకే చాలా ధీమాగా ఈ పాటలు రాయగలిగాను. ఇప్పుడు మీరు విన్న పాట నాకు బాగా ఇష్టమైన పాట. అలాగే బాగుంటుంది నువ్వు నవ్వితే అనే పాట కూడా నేను రాశాను. ఈ రెండు ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు అయ్యాయి. ఇంత మంచి విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, సంక్రాంతి అదే జనవరి బోణి, కొత్త సంవత్సరం బోడి దీంతో స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూనిట్లందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాస్తూ ఉంటారు భాస్కర్ భట్ల గారు? బాగుంటుంది నువ్వు నవ్వితే, గుండె మీద వాలితే, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి మీకు? అంటే ఇంట్లో ఇన్స్పిరేషనా ఏంటి అసలు? ఇంట్లో డెఫినెట్గా ప్రతి పాట వైఫ్కి వినిపిస్తాను. అంటే చెప్పకపోతే బాగోదు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం. ఇలాంటి క్వశ్చన్ అడిగాక అలాగే ఉంటుంది మరి. సో ప్రతి పాటకి రకరకాల సందర్భాల నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒకటి చిన్నప్పుడు స్కూల్లో ఇన్స్పిరేషన్ ఉంటుంది, కాలేజీలో ఇన్స్పిరేషన్ ఉంటుంది. గుర్తుకొస్తున్నాయి మీకు చాలా. అయితే ఎక్కడెక్కడ స్టోరీస్ ఉన్నాయో మనకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో జరిగినవి గుర్తుంటాయి. సో ఇవన్నీ పాట పుట్టడానికి కారణాలు అవుతుంటాయి. ఏదైనా ఒక అందమైన భావాన్ని ఎలా చెప్పాము, ఎంతమందికి ఆదరించేలా చెప్పగలిగామనేదే ఇక్కడ టెక్నిక్. సో అది నేను దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నానని, ఈనాళ్ళు నన్ను ఇండస్ట్రీలో ఉంచినందుకు చాలా గర్వపడుతూ, 21 సంవత్సరాలు నా కెరీర్ పూర్తయింది. ఈ సభాముఖంగా సినిమా ఇండస్ట్రీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదే అభిమానం ఎలాగే ఉంటే త్వరలోనే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటానే మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్ అండి. మీరు సాహిత్యానికి బీబీ అంటే బిగ్ బాస్ అనమాట, భాస్కర్ భట్ల. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. సో లెట్స్ సెలబ్రేట్ ఫ్రెండ్షిప్, లెట్స్ సెలబ్రేట్ లవ్ అండ్ లెట్స్ సెలబ్రేట్ హార్ట్ బ్రేక్ కూడానా. లెట్స్ ఆల్ సెలబ్రేట్ సినిమా ఆన్ January 7th. అతిథి దేవో భవ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు ఇందాక మనం విన్నటువంటి ఆ పాట వీడియో లిరికల్ మనం ఇక్కడ చూసే ముందు వేదిక మీదకి నిర్మాత రాధామోహన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బెంగాల్ టైగర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత అండ్ ఆదితో సినిమాని చేస్తున్నటువంటి నిర్మాత రాధామోహన్ గారు. ఎస్, అండ్ బిఫోర్ దట్ మన రాజ్బాబు గారు కానీ అశోక్ రెడ్డి గారు కానీ టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. ఎస్. రాధామోహన్ గారు, మీ విషెస్. అందరికీ నమస్కారం అండి. మా మిరియాల రవీంద్ర రెడ్డి గారు నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా తీశారు, ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ RRR రావాల్సిన డేట్కి అతిథి దేవోభవన్ తీసుకొస్తున్నారు. ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ టు ఆడియన్స్ అనమాట. ఐఎమ్ షూర్ ఆది అంతకుముందు నాకు సినిమా చేశాడు, మాకు January 22 నుంచి ఇంకో సినిమాలో జాయిన్ అవుతున్నాడు. సో ఈజ్ యాక్చువల్లీ వెర్సటైల్ యాక్టర్. ఐఎమ్ షూర్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా హిట్ అయితే మాకు కూడా కొంచెం ప్లస్ అవుతుందని నా ఉద్దేశం. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నాగేశ్వరరావు గారు డైరెక్టర్, అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ మూవీ. ఈ ట్రైలర్ చూస్తే సినిమా బాగుంది అనిపిస్తుంది. సినిమా అయితే నేను చూడలేదు, ఎల్లుండి చూస్తాను. సో ఐ విష్ ద హోల్ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. వీళ్ళు కూడా పేర్లలో RR ఉన్నాయి కాబట్టి, ముగ్గురు ఉన్నారు కాబట్టి RRRే సార్. RRR కమింగ్ ఆన్ January 7th. ఇది రాసుకోండి అమ్మా, తమ్నేల్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒకరిని స్టేజ్ మీదకి పిలిచి వారిని పూర్తిగా చూద్దాం. అసలు ఏమిటి ఈయన కథా కమామిషి? ఇలా కనిపిస్తే చాలా నవ్వేస్తున్నారు జనాలు స్క్రీన్ మీద. సప్తగిరి గారు ఇలా రండి మీరు ఒకసారి. అలా మళ్ళీ శానిటైజ్ చేసుకోవాల్సి వస్తుంది అవన్నీ చేస్తే. చెప్పక్క అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఓకే, ఇది నా గురించి స్టాండర్డ్గా వేసే మేము. వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారో తెలుసా అక్క? క్లాస్ తీసుకురాలేదా? ఏంటి మ్యాటర్?
ఏం లేదు, ఏదైనా తాగడానికి తీసుకురమ్మని చెప్పాము, ఇది తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారు తెలుసా? మొన్న ప్రివ్యూ చూశారు ఓహో, కదా. మమ్మల్ని ఎందుకు పిలవలేదండి ప్రివ్యూకి? మేమేం పాపం చేసాం? మీరు 7th టికెట్ కొని చూడాలి. ఓహో, మేము టికెట్ కొనే బ్యాచా? ఓకే, అక్క చెప్పక ఏంటి మ్యాటర్ ఏంటది? ఇప్పుడు రకరకాల భయాలు ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన భయం ఉంటుంది. Yes. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమో హీ స్కేర్డ్ అని పెట్టారు. ఆయనకి సమ్ ఫియర్ ఉంది, అదేమో 7th రివీల్ చేస్తానని చెప్తున్నారు. సో ఇందులో ఏ ఫియర్ అయితే వస్తుందో దాన్ని ఒక్కసారి చేసి చూపిస్తే చాలు మాకు. చూసారా, మీకు తీయాలంటే ఫియర్ వచ్చింది. అబ్బా, మనం ఏం చేయించకుండానే కొంతమందికి గిన్నెలోంచి ఏమైనా తీయాలంటే ఫియర్, మీకు ఆ ఫియర్ లేదు. అమ్మ 4 తీసారేంటి? అది ఏంటో చూద్దాం, అందులో ఏం రాసిందో. నేను చదువుతా. అది కాదా? ఓహో, సో అది చూడగానే వచ్చినటువంటి భయం అన్నమాట ఆయనకి. అది కూడా కాదా? ఇదే భార్య అంటే పెళ్ళే కాలేదు, ఇంకేం భార్య? ఏమండి, నేను ఒకటి తెలియక అడుగుతానండి, మీకు పెళ్ళవ్వాలా సినిమాలో మీరు భర్తగా నటించాలంటే? ఇది కూడా అంతే, మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు మీకు భార్యను ప్రొవైడ్ చేయడానికి. స్టేజ్ ఫియర్ ఉన్నట్టు యాక్ట్ చేసి చేయండి. స్టేజ్ ఫియర్ ఉన్నట్టు అది మీకు పనికిరాదు, నేను తీసేస్తాను. ఇది సూపర్ అక్క, చెప్పు. ఇది సూపర్, ప్యాకెట్లో పెట్టేశాను. చెప్పక్క. స్టేజ్ ఫియర్ ఉన్నటువంటి వ్యక్తి వారికి మైక్ ఇస్తే ఎలా చేస్తారో ఒకసారి చేయండి. అది ఫస్ట్. ఆయన పేరు ఆయన పేరేనండి, ఆయన పేరే. ఫస్ట్ టైం అండి. ఈయన రాజబాబు గారు. రాజబాబు గారు, థ్యాంక్ యూ సార్. రాజబాబు గారు వెనకాలనే రజనీ మేడం ఉంటారు. ఆమె ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఆవిడ సినిమాకైనా డైలాగులు రాసింది, ఆయన రియల్ లైఫ్లో కూడా రాస్తున్నారు ఆ డైలాగులు. 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారండి రాజబాబు గారు, రజనీ మేడం గారు. ఎందుకంటే అది ఆ రోజు స్పాట్లో మేము చూసాం కాబట్టి. సో సీన్ పేపర్ కూడా చాలా చక్కగా వివరించారు మాకు ప్రొడ్యూసర్లు గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ కలిపి. ఇక్కడ నుంచి మీకు భయం పోయింది, మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా. థ్యాంక్ యూ. వదిలేక ఎందుకు మనకి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ సాష్టాంగ నమస్కారం అండి. అద్భుతం అన్న. మిర్యాల రవీంద్ర అడ్డానికి అఖండాతో బ్రహ్మాండమైన సక్సెస్ కొట్టారు. అందరికీ మళ్ళీ ఒక జోష్ ఇచ్చారు, ఇండస్ట్రీకి ఒక గొప్ప సినిమాని ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్. అలాగే మా రాజశేఖర్ అన్న ఈరోజే చూశాను లిరికల్ వీడియో. నా ఫేవరెట్ మూవీ అన్నది శేఖర్, జోసఫ్ మలయాళంలో. సో అది తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందని అప్పుడు చూసినప్పుడు అనుకున్నాం లాక్డౌన్లో. కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ పెట్టారన్న మీరు. మీకు 100% ఆ సినిమా బ్లాక్ బస్టర్ వస్తుంది, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ. ఈ సినిమాకి వస్తే మా ఆది గురించి మాట్లాడాలంటే, ఆదిది నాది ఎప్పుడు మంచి కాంబినేషనే. ఆదితో చేయడంతో నాకు మంచి స్పేస్ దొరుకుతుంది. సూపర్ బ్రదర్, మీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ కాదు. మీరు 100% ఫస్ట్ టైం ఈ సినిమాలో మీరు ఒక క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్టోరీలే చేశారు, ఈ సినిమాలో ఒక క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమాకి హిట్ కొడుతుంది మీకు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎలా ఉన్నా ఎమోషన్ అదిరిపోయింది. చాలా చక్కగా మీరు ఈ సినిమాలో ది బెస్ట్ పార్ట్ చేశారు, నో డౌట్. నాన్నగారితో నాకు మెమరబుల్ సినిమా ఉంది, సప్తగిరి ఎల్ఎల్బి. మీతో కూడా ఈ సినిమా నాకు అటువంటి మెమరబుల్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. డెఫినెట్గా మళ్ళీ మనం చేయబోతున్నాం. మీకు సక్సెస్ కోసం నేను 100% ఎదురు చూస్తున్నా బ్రదర్. అంటే అంత మంచి హ్యూమన్ పర్సన్ మీరు. మంచి డెఫినెట్గా మీకు సక్సెస్ రావాలి. మీ సక్సెస్లో మేము ఉన్నాం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, పొలిమేర నాగేశ్వర రెడ్డి గారికి. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు హిట్ కొట్టబోతున్నారు. ఎందుకంటే కొన్ని సినిమాలు ముందే తెలుస్తుంటాయి ఆ జోష్ ఎలా ఉంటుందనేది. ప్రివ్యూ చూసిన వాళ్ళంతా ఇప్పుడు నేను లోపలికి వస్తున్నప్పుడు చెప్పారు. సో మీరు చాలా చక్కగా మ్యాటర్ వర్కౌట్ అయిందని. సూపర్. అలాగే డిఓపి అమర్ గారికి సూపర్ బాస్. అలాగే రాజాబాబు గారికి, రజనీ మేడంకి. మీ అందరి మేడం ఏంటి మేడం వెనకాల ఉండిపోయారు ప్రేక్షకుల్లో మీరు. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా మాట్లాడినాక? లేదండి, ఒక పాట పాడండి, ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైంది. వద్దు, ఎందుకంటే వాళ్ళకి భయం అంట. రకరకాల భయాల గురించి మాట్లాడుతున్నాం కదా. నేను మిమ్మల్ని పాట పాడమని అడగగానే భాస్కర్ భట్ల గారి మొహంలో ఉండే వెలుగు ఒక్కసారిగా ఇట్లా తగ్గింది. పక్కనే ఉండే శేఖర్ చంద్ర గారు ట్యూన్ ఏమైనా మార్చేస్తారో అని కంగారు.
సోనీ మ్యూజిక్కి ఎలాగైతే ప్రాబ్లం ఉండదు, కాపీరైట్ ఇష్యూ ఉండదు, ఎందుకంటే గుర్తుపట్టలేరు. బట్ స్టిల్ మీరు పాడండి. లేదు మీకు దండం లెక్క. నేను ఎందుకు ఇప్పుడు ఆహ్లాదంగా ప్రశాంతంగా మంచి సినిమా చేసాం, వీళ్ళ మనసులు ఎందుకు మన చెడిపోయాలి చెప్పు. ఎలాగో 7th నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం బ్రదర్, నో డౌట్. ఫుల్ ఆఫ్ ఫన్ సినిమాలో ఇరగదీశాం. ప్రేమ ఈ మధ్య ల్యాక్ కామెడీ అనే సినిమా చేశాను వరుడు కావలిలో. మళ్ళీ దాని బ్యాక్ టు బ్యాక్ 100% సినిమా సక్సెస్ కొడుతున్నాం. థియేటర్లకి 7th వచ్చేయండి. సారీ అక్క, వా ఓమిక్రాన్ లేదండి, అంటే భయపెట్టానక్క, నిన్ను భయపెట్టాను లేదు. లేదు, ఇందాకే కాదు, నిన్ను నాకేదో కొంచెం బ్లడ్ టెస్ట్లో తేడాగా వస్తేనే నేను పక్కన కానీ నిన్ను నిలబడి భయపెట్టాను కదా. నన్ను ఎప్పుడు భయపెట్టలేడు ఇండస్ట్రీలో. మనం అది అయిపోలేదు. బాబు చేయి శానిటైజర్ వేసి హార్పిక్ వేసి కూడా కడుగు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. January 7th కలుస్తున్నాము ఇన్ థియేటర్స్. Okay, so KLM Fashion Mall proudly presents the pre-release event of Atiti Devo Bhava, powered by Just Hap and Big C. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket and Priya Gold. Our broadband partners are Excel Broadband. Our media partners are My Movie Bazaar and Brochil. Music is on Sony Music, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion company. Yes, Shekhar Chandra gari one more melody ni ichesaru ప్రేమికులకు పాడుకోవడానికి. So this is a love story, this is a thriller, this is what? January 7th కి తెలుస్తుంది అంటున్నారు మన డైరెక్టర్ నాగేశ్వర్ గారు. ఆయన వేదిక మీదకి వచ్చి మనతో ఈ స్టోరీ గురించి ఇంకొన్ని వివరాలని చెప్పే ముందు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము తిరుపతి రెడ్డి గారిని, నిర్మాత తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వర్ గారు ఎగ్జామ్స్ బాగా రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న కుర్రాడ్ల లేడు అక్కడ, అదిగోండి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమా గురించి, ఎలా ఉండబోతుంది ఆది మూవీ? అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా నిర్మాత గారు. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. ఈ 7th రిలీజ్ అవుతున్న సినిమా అతిథి దేవోభవ తనకి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారికి ఈ సినిమా గురించి, ఈ సాంగ్స్ గురించి, ముఖ్యంగా శేఖర్ చంద్ర భాస్కర్ పట్ల మా కాంబినేషన్లో ఎన్నో హిట్లు ఇచ్చాం. వాళ్ళు శేఖర్ ఎప్పుడు నాకు ఈ సినిమా పాటల గురించి, ముఖ్యంగా ఈ సినిమాలో ఒక పాట ఉంది, చాలా రోజులు నా దగ్గరే ఉన్నది ఆ పాట, నిన్ను చూడగానే అనే పాట. నేను అంటే 1 year హోల్డ్ చేసా, నాకే కావాలి, లక్కీ మీడియా బ్యాంకులో పెట్టుకున్నా. తర్వాత లేదు సార్ ఆది గారు ఆ సినిమా స్టార్ట్ అవుతుందని ఇచ్చాడు. అన్ని సాంగ్స్ సూపర్ హిట్, ముఖ్యంగా నిన్ను చూడాలనే సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ఎప్పటికప్పుడు దీని గురించి తెలుసుకుంటున్నాను నేను. చాలా కష్టపడి చేశారు సినిమాని, స్టోరీ వైజ్ చాలా కొత్త పాయింట్, తప్పకుండా డైరెక్టర్కి మంచి విజయం సాధిస్తుంది. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఆదితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. అంటే ఇద్దరం కథలు అనుకుంటున్నాం, కుదరట్లేదు. డెఫినెట్లీ ఈ మధ్యన కథ ఓకే అయింది. ఓకేనా? కథ ఓకే కదా? ఓకే చేయించేసినట్టున్నారు ఇక్కడ. చెప్పట్లేదు, అందుకే ఇక్కడ ఓకే చేయించేస్తున్నా. తనతో చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఆది సినిమాలన్నీ చూస్తుంటాను. పర్సన్ కూడా నాకు చాలా ఇష్టం. నీకు డెఫినెట్లీ మంచి సక్సెస్ రావాలని మీ ఇంట్లో వాళ్ళు ఎలా కోరుకుంటారో నేను అలా కోరుకుంటా. ఆల్ ద బెస్ట్ ఆరి, కంపల్సరీ ఈ సినిమా నీకు సక్సెస్ ఇస్తుంది, మంచి పేరు తెచ్చి పెడితే మనస్ఫూర్తిగా కోరుకుంటా. సార్ రాజశేఖర్ గారికి, జీవిత గారికి నమస్కారం, రాధామోహన్ గారికి నమస్కారం, మిరియాల రవీందర్ రెడ్డి గారికి, నాంది డైరెక్టర్ ఉన్నారు ఫ్రెండ్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి కానుకగా ముందే రాబోతున్న ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సినిమాల్లో ఫియర్ గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో, భయాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీకు స్టేజ్ ఫియర్ లేదని మనకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ అండి, తెలిసిపోయింది. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు. రాజశేఖర్ అంటే చాలా ఇష్టము. సభకు నమస్కారం. రాజశేఖర్ గారితో సినిమా మొత్తం ప్లాన్ చేశాను. స్టోరీ ఊడికి అయిపోయింది, ఫోన్లో మాట్లాడాము. ఓ మలయాళం మూవీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి చివరి స్టేజ్కి వెళ్ళి రిటర్న్ అయ్యింది. ఆ తర్వాత ఆదిగారితో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి తీస్మార్ ఖాన్ అనే మూవీ చేశాను. నాగేశ్వరరావు గారు వచ్చి నాకు 20 years అంది మంచి మిత్రుడు. నాగేశ్వరరావు గారితోనే నేను సినిమా చేయాలి, నాకు టైం సెట్ కాక అతనితో చేయలేదు. నాగేశ్వరరావు గారు
ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. మీతోనే నేను మళ్ళీ ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాను, చిరు ప్రయత్నం. ఫస్ట్ సినిమా నా పార్ట్నరే నాగేశ్వరరావుతో చేశాడు, మిర్చి లాంటి కుర్రోడని. మంచి టాలెంట్ ఉంది. ఈ సినిమా మాత్రం 100% ఆదికి మంచి సినిమా అవుతుంది. మా రాబోయే సినిమాకు మంచి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ రిలీజ్ చేసింది మన హీరో నాని గారు. శ్యామ్ సింగ్ రాయ్తో సూపర్ సక్సెస్ సాధించారు. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ అతిథి దేవో భవ. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ అతిథుల దగ్గర నుంచి, అంటే ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తే అసలు ఆ కిక్కే వేరేగా ఉంటుంది. మరి అది పూర్తిగా లాస్ట్ ఇయర్ అనుభవించిన ఒక డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, విజయ్ కనకమేడల గారు. నాంది సినిమాతో మంచి హిట్ కొట్టారు. అండ్ లాలోని కొత్త పాయింట్లు కూడా మనకి చెప్పారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాట్లాడుతూ ఉన్నారండి. అంటే ఇప్పుడు రాజబాబు గారు వస్తున్నారు, ఆర్ అశోక్ రెడ్డి గారు, టు ప్రెజెంట్ బొకే టు యూ. మీకు ఏమైనా భయాలు ఉన్నాయండి, లేకపోతే అసలు నథింగ్, నో ఫియర్ అట్ ఆల్, లైక్ మన సప్తగిరి గారు లాగా? భయం ఉందండి, భయం లేక కాదు. ఏమండి? భయం ఉంది, భయం లేక కాదు. ఎల్లప్పుడు భయం ఉంటూనే ఉంటుంది. ఓకే. మనిషిలో భయం లేకపోతే కనుక ఎవరు బతకలేరు కూడా. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు ఏదో చోట భయపడుతూనే ఉంటారు. నేను మాత్రం స్టేజ్ ఎక్కితే మాట్లాడే మాత్రం చాలా భయపడతా, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు. అయితే ఈ రోజుతో మీరు ఆ భయాన్ని పోగొట్టబోతున్నారు. ఇప్పుడు అలవాటు అవుతుందండి. మీతో ట్రైనింగ్ తీసుకుంటున్నాను కదా. వచ్చేస్తుంది చూడండి. 4వ ఫంక్షన్. ఇందాక నుంచి మీరు మాట్లాడారు, ఏమైనా భయపడ్డారా మీరు? పోయింది. అంటే నా భయం కొంచెం రేస్ ఘోరంలో శృతి హాసన్ లాగా, అంటే లోపల ఉంటుంది, బయటికి తెలియదు. అది మేనేజ్ చేసుకోవాలి కదా. స్టేజ్ ఎక్కినప్పుడు బాగా మేనేజ్ చేసుకోవద్దు. అలాగే కొంచెం ఏదో సినిమా తీసిన డైరెక్టర్ కదా. నాకు మాత్రం భయం లేదనుకుంటున్నారా? కాకపోతే ఆ చెక్ చూసినప్పుడు భయం పోతుంది అంతే. ఓకే. మాకు బయటకి కనిపించినవి మాత్రమే మేము చూస్తూ ఉంటామండి, లోపల ఉండేవి మాకు తెలియదు కాబట్టి మీరు మాట్లాడేయండి. ఇంకా గుడ్ ఈవినింగ్ ఆల్. మా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారికి, జీవిత గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఆయన అంత స్మైల్ చేస్తున్నా సరే ఆయన ఇంకా ఎందుకండి యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటున్నారు? ఎప్పటికీ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండి. నాకు ఎప్పటికీ అంకుశం అని నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. రాజశేఖర్ గారు అంటే ఇంకా అంకుశం అని నా మైండ్లో ఉంటుంది. నేను నాందిలో నరేష్ గారి న్యూడ్గా చూపించడానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా నాకు రాజశేఖర్ గారే. అప్పట్లో ఆయన చేసి జనాలను ఒప్పించారు. అదే ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది గురించి చెప్పాలంటే ఎప్పటి నుంచో తను ప్రేమ కావాలి సినిమా జరుగుతున్నప్పటి నుంచి నాకు పరిచయం అండి. తను ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక 2 సార్లు తను మేము కలిసి చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం. తను చాలా మంచి యాక్టర్, మంచి డ్యాన్సర్, ప్లస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. తనకి ఇంకా రావాల్సిన సక్సెస్ రావలేదు. ఈ సినిమా తన కెరియర్లో ఇప్పటికి ఆల్మోస్ట్ 10 years అవుతుంటుంది తను లాంచ్ అయ్యి. ఈ 10 years బ్యాక్ లాక్స్ మొత్తం ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అది అండ్ డైరెక్టర్ నాగేశ్వర్, తను నాకు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం చెప్తే తన ఏజ్ నా ఏజ్ తెలిసిపోద్దేమో, అది చెప్పకూడదు. అది తను టీవీలో చాలా పనిచేశాడు, నేను టీవీ సీరియల్ చాలా పనిచేశాను. అక్కడి నుంచి చాలా పరిచయం. తర్వాత తను రాజమౌళి గారి దగ్గర పనిచేశాడు. అక్కడి నుంచి నాకు వెరీ క్లోజ్. నాకు నాకన్నా ముందు నుంచి పనిచేస్తున్నట్టున్నారు టీవీలో. తనకు కూడా ఫస్ట్ సినిమా కొంచెం డిసప్పాయింట్మెంట్, కొంచెం అంటే ఫస్ట్ సినిమా మాటలని కొంచెం అదృష్టం ఉండాలి. కానీ మన నాగేశ్వర్కి ఆ సినిమా ఉన్న బ్యాక్లాక్ని ఈ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చి ఒక లాంగ్ స్టాండ్ కెరీర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నాగేశ్వర్. అండ్ మా సప్తగురు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, కృష్ణ గారికి గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మిర్యాల రవీంద్ర రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. శేఖర్ చంద్ర మ్యూజిక్ అని నాకు చాలా ఇష్టం. ఫస్ట్ బిగినింగ్ నుంచి రవి గారితో చేసిన మీరు సినిమాలు, తనీష్తో చేసిన సినిమాలన్నీ కూడా ఆ మ్యూజిక్ చాలా బ్లాక్ బస్టర్, చాలా ఇష్టం అండి. అలాగే మన భాస్కర్ భట్ల అన్న గుడ్ ఈవినింగ్ అన్న. అండ్ అందరికీ మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎక్కడండి ఆయనకు ఉందా అసలు ఆ ఫియరే లేదు. అసలు ఎంత ఓపెన్గా అన్ని నిజాలు చెప్పేశారు మీరు. జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది ఎంత భయం ఉందన్నది. ఓకేనండి, ఎంఆర్ఐ తీస్తాం మేము తర్వాత మీ ఫియర్ ఎక్కడుందో వెతకడానికి. ఇప్పుడు మన హీరో ఆది ఈ నోటితో
తన మొట్టమొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన గురించి చెప్పినటువంటి జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తుకొస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలని చెప్పారు విజయ కనకం మేడల గారు. నా వయసు కూడా పెరుగుతుందేమో అని డౌట్ వస్తుంది, కానీ పెరగట్లేదు. ఆ రోజున తను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అదే వినయం, అదే విధేయత, అప్పటికీ ఇప్పటికీ మారనిది ఏదైనా ఉంది అంటే అది ఆది అండ్ నా వయసు. ఎనీవే, ఇప్పుడు మన ఆది డెడికేషన్కి మారుపేరుగా మారిపోయాడు. ఇంతమంది ఇక్కడికి వచ్చారు, తన గురించి చెప్తున్నారు అంటే దట్ ఈస్ ద హార్డ్ వర్క్ అండ్ నేమ్ దట్ హి హస్ క్రియేటెడ్. ఆది, వాట్ ఎ వండర్ఫుల్ జర్నీ ఆది. మీ అమ్మగారు పక్కనే కూర్చుని ఉన్నారు. ఒక తల్లిగా నీ విజయాల్ని చూసి ఆవిడ ఎంత పొంగిపోతూ ఉంటారో, నా హీరో సాధించిన విజయాలను చూసి ఒక యాంకర్గా నేను కూడా అంతే పొంగిపోతున్నాను. ఆది, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. వెయిటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ January 7th. కేసుకు వచ్చినటువంటి కార్తికేయకి స్వాగతం, సుస్వాగతం. మన RX 100 హీరో కార్తికేయ, హార్టీ వెల్కమ్. వాళ్ళ బిడ్డ అలా స్టేజ్ మీద అందరూ పొగుడుతూ ఉంటే ఆ పాట గురించి, అంటే ఇంత వైరల్ అవుతూ ఉంటే ఆ ఆనందం వాళ్ళిద్దరి కళ్ళల్లో కనిపించింది. అంటే ఇంతకన్నా పెద్ద రెమ్యూనరేషన్ ఏమి అక్కర్లేదు అనిపించింది. అఫ్ కోర్స్ వాళ్ళు చెక్ వాళ్ళు తీసుకొని ఉండుంటారు, బట్ స్టిల్. మరి ఇప్పుడు లిరిక్ రైటర్ మాట్లాడేశారు. శేఖర్ చంద్రని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. And such a soothing experience. Thank you so much. Means a lot. Yeah, please. Basically, naakundi stage fear baga. Hi all. Sir Rajshekhar garu, hi sir. So thank you for coming. So happy. Hi ma'am, Jeevita ma'am. Hi ma'am. Alage Miryal Ravindra garki, thank you so much for coming here, blessing us. Nandi Vijay garu, hi sir, thank you. So, and Kartikeya bro, thanks for coming. Alage Bekkam Gopi garu, thanks for coming and blessing us all. So, firstly, I want to thank the whole team, and like our producers, Raja Babu garu and Nagesrao garu, director Nagesrao garu, because lots of support, lakapothe inta manchi songs ila response ratam ante I have to get lots of support from the production and at the same time from the nice situations రావాలి ఇలాంటి సాంగ్స్ చేయడానికి. అలాగే మంచి కథ అయితే తప్ప అలాంటి సిచ్యువేషన్స్ రావు సాంగ్స్కి. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ సూపర్ స్టోరీ మెయిన్లీ. సో అక్కడ నుంచి మాకు సిచ్యువేషన్స్ మంచిగా వచ్చినాయి. సో అక్కడ నుంచి ట్యూన్స్ బాగా వచ్చినాయి. దాని తర్వాత లిరిక్స్ భాస్కర్ భట్ల గారు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అంత బాగా ఎలివేట్ చేశారు. బాగా ఎంజాయ్ చేసాం ఆ ట్రావెల్ని. మేము చాలా పర్సనల్ తీసుకున్నాం ఈ సాంగ్స్, బాగా వెరీ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అంత పర్సనల్గా తీసుకొని ఇంచ్ టు ఇంచ్ చెక్కి, సో అట్లా ఎంజాయ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద సింగర్స్, I thank them so much for the cooperation, and all the keyboard players and each and everyone, Siddharth Salur and ikkada mana Dheeraj. So each and everyone are so friendly and went really well. At the same time, I want to thank all people, all guys who are doing this Insta reels and everything. Sagam reels dwara ee song ni leparu, baguntundi. I thank you all so much, because idi ఫ్యూ డేస్లో 70,000 ఇట్స్ ఒక పబ్లిసిటీ చేస్తేనో లేకపోతే బిగ్ థింగ్స్ అయితేనో కాదు. ఇట్స్ నార్మల్, యూ జెన్యున్లీ లైక్ ద సాంగ్, రీల్స్ చేశారు, యూట్యూబ్లో పీపుల్ ఆర్ లిసనింగ్. సో రీల్స్ నుంచి ఇట్స్ బిల్డింగ్ అప్ సో మచ్, అంటే ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లైకింగ్ మై మ్యూజిక్. Hope you all will definitely surely like the movie. And at the same time, Adi bro, wonderful working for you. I'm so happy because this film, I'm so positive. Alage at the same time, your performance, yours and heroines, మీ chemistry చాలా బాగుంది. Hope one more film with you all. So thank you so much. Suma garu, thank you. Yes, thank you so much, Shekhar Chandra garu. As you said, genuinely నచ్చినట్టయితే ఇంకా అదే వెళ్ళిపోతుంది. ఎస్, అలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ.
అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ఆయన్ని మనం యాంగ్రీ యంగ్ మ్యాన్గా చూసాము, లవర్ బాయ్గా చూసాము. అండ్ ఇప్పుడు శేఖర్గా ఇంకొక కోణంలో ఆవిష్కరించబోతుంది ఇంకెవరో కాదు, డైరెక్టర్ జీవిత గారే. శేఖర్ గారు, మీ అందరికీ నమస్కారం అండి. ఆది సినిమాకి రావడం నాకు చాలా చాలా సంతోషం. నాది సాయి కుమార్ గారి రిలేషన్షిప్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ వందే మాతరం నుంచి వీఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సాయి ఊర్లో లేదు, చెన్నైలో ఇంకో సినిమా ఓపెనింగ్, సినిమా ఆడియో ఫంక్షనా, ప్రీమియర్ షోకి కోసం వెళ్ళారు సాయి. ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఆదికి పెద్ద సక్సెస్ రావాలి అని ఐ ప్రే గాడ్. చెప్పినట్టు శేఖర్ చంద్ర గారు చెప్పినట్టు మంచి స్టోరీ వస్తేనే మంచి మ్యూజిక్ కూడా వస్తుంది అని. సో చూస్తుంటే ఈవెన్ ట్రైలర్ చూస్తే మంచి సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. ఇది అది 7th జనవరి రిలీజ్కి వస్తున్నారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. జీవిత గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఈవెంట్కి రావడం ఇట్ హ్యాపెన్ సో సడన్ అనమాట. అసలు అనుకోలే, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. అండ్ ఇంకొకటి, మేము యాజ్ యూ ఆల్ నో శేఖర్ అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాము, నేను డైరెక్ట్ చేశాను, ఆయన యాక్ట్ చేశారు. ఆ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్కి అని ప్లాన్ చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంటుంది. సాయి గారు సడన్గా కాల్ చేశారు. నేను చేసి ఇట్లాగా జీవిత గారు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, చెన్నై వెళ్ళిపోతున్నా, ఇవాళ నైట్ అక్కడ నాకు ఆయనకు ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ఉంది అక్కడ, అందులో మా పెద్దమ్మాయి శివాని కూడా యాక్ట్ చేసింది. సో తను అక్కడే ఉంది. సో ఆయన అన్నారు నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, అనుకోకుండా ఆది ఇది రిలీజ్ పెట్టడము ఈవెంట్, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్లీ. సో మీ పిల్లల దగ్గర నేనుంటా, నా పిల్లల దగ్గర మీరు ఉండండి అన్నారు. వచ్చేసాం. సో వీఆర్ హియర్. అండ్ రాజశేఖర్ గారు అన్నట్టు ఆదితో కానీ సాయి గారితో కానీ ఆ ఫ్యామిలీతో మాకున్న రిలేషన్షిప్, ఇట్స్ లైక్ వెరీ దట్ ఫ్యామిలీ ఈజ్ సో క్లోజ్ టు అవర్ హార్ట్. అండ్ ఆది మా అబ్బాయి లాగే. సో తన ఫస్ట్ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అయింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత కూడా హీ గేవ్ లాడ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. బట్ డెఫినెట్గా ఇక్కడ కొంతమంది అన్నట్టు తన టాలెంట్కి, తన డిసిప్లిన్కి, తన ఒబీడియన్స్కి ఆర్ యునో ఫర్ హిస్ క్యారెక్టర్, ఐ థింక్ తనకి ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ రావాలి. డెఫినెట్గా వస్తుంది, ఇట్స్ ఆన్ ద వే. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. అండ్ ఈ సినిమా వచ్చేటప్పుడు నేను సరే ఏదో ఉంటుందిలే అని అనుకున్నా. నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి. ఎక్సలెంట్ టేకింగ్ అండ్ అబౌట్ ద ప్రొడ్యూసర్, సూపర్బ్ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్గా కూడా చాలా బాగా ఉంది మూవీ. అండ్ శేఖర్ చంద్ర గారు, వీ ఆల్వేస్ లవ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ ఫాదర్ ఈజ్ సో క్లోజ్ టు అస్. నా ఫస్ట్ మూవీకి ఆయనే సినిమాటోగ్రాఫర్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ మెమరీస్ విత్ హిమ్. అండ్ భాస్కర్ భట్ల గారు, యాజ్ యూజువల్ యువర్ సాంగ్స్ వి లవ్ అండ్ ఎవ్రీబడి హియర్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అండ్ యూనో సినిమా కూడా చాలా బాగుంది అండ్ సాంగ్స్ ఆర్ గ్రేట్.
అండ్ డెఫినెట్గా ఆది యువర్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. బికాస్ మేబీ యూ హ్యాడ్ దిస్ బట్ యూ డిడ్ంట్ గెట్ ద రైట్ క్యారెక్టర్. ఎక్కువ నేను ఫైట్స్లో సాంగ్స్లోనే చూస్తాను, ఎమోషనల్గా చూడడం ఫర్ ది ఫస్ట్ టైం. వన్ షాట్ వేర్ యు ఆర్ దేర్ విత్ టియర్స్ వాజ్ రియలీ హార్ట్ టచింగ్. అండ్ ఐ ప్రే, ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని. ఇక్కడ ఆల్రెడీ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, అఖండాతో మొత్తం కలెక్షన్ల సునామీ సృష్టించేసి ఎవ్రీబడి నోస్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు అండ్ అఖండ. అండ్ సక్సెస్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో I wish everybody a great, huge success and all the best to the whole team, artists and technicians, everybody, Andy. And Suma garu, thank you so much. Thank you, for Jeevita making garu. this so lively. And actually, mammalni tondaraga pilavamani nene request chesanu because I have to go for some editing, CG, DI, work anta nadustu undi. So that's why we have to go in a situation. Sorry for leaving really in between. So but we have to go. Please excuse us. Thank you so much. మీరు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. మీరు టీజర్లో చూసి ఉంటారు, ఇందులో ఏదో ఫియర్ ఉందన్నమాట. ఫియర్ ఏంటో ఇంకా రివీల్ చేయలేదు, January 7th చెప్పేస్తారు. కాకపోతే మీకేమైనా అదే ఆదికి ఏదో భయం అంట, మరి తెలియదు స్టోరీలో. సో మీకేమైనా భయాలు ఉన్నాయా? ఎనీ ఫియర్ మీకు? రాజశేఖర్ గారు? నాకు చాలా స్టేజ్ ఫియర్, అందుకే సరిగ్గా కూడా మాట్లాడలే. ఇప్పుడు రాజాబాబు గారు, నేను ఆయన పేరుతో సినిమా కూడా చేశాను. మీకు సక్సెస్ రావాలి సార్. సో మిర్యాల రవీందర్ రెడ్డి గారికి, ఇంకో బ్రదర్ అశోక్ గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు మీ హార్డ్ వర్కింగ్కి డెఫినెట్గా ఇట్ విల్ పే. అండ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు కలిసి మాట్లాడుతూ వచ్చాము. నాకు టేకింగ్ సూపర్గా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని నేను డిఫరెన్షియేట్ చేయలేను. నాకు మీ సినిమా విజయ్ గారు, మీ సినిమా నాకు చాలా నచ్చింది. నాంది నేను చూశాను ఇంట్లో, ఇట్ వాజ్ వెరీ నైస్. సో మనకు స్టేజ్ ఫియర్ ఉన్నా కూడా బయట తెలియకుండా ఉంటుంది. ఆవిడ ఎక్కడ ఉంది అంటది, లోపలే కదా ఉంటుంది, ఎలా తెలుసు మీకు? ఆవిడ సుమా గారికి స్టేజ్ ఫియరే లేదు, ఏ ఫియర్ లేదు. అంటే నాకు స్టేజే లేదు అందుకని. థ్యాంక్ యూ సో మచ్. అందరి ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను దేవుడిని దండం పెట్టుకుంటాను. జీవిత గారు, థ్యాంక్ యూ. మీకేమైనా భయాలు ఉన్నాయా? చెప్పేయండి. ఇవాళ నాకు మా ఆయన అంటే భయం, ఎవరు నమ్మరుగానే భయం అని అంటూ ఉంటారు. చిచ్చి లేదు. ఇట్స్ నాట్ భయం, ఇట్స్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్తో కూడిన భయం. సో ఆబ్వియస్లీ ఐఎమ్ ఆల్వేస్ ఒబ్లైజ్ టు హిమ్. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ ఐ ఆల్వేస్ ఫీల్ హూ కెన్ డిరెక్ట్ మీ ఆర్ హూ కెన్ కమాండ్ మీ. ఆయన తప్ప వేరెవ్వరికి తల ఉంచను. శివాని, శివాత్మిక నెక్స్ట్ అనమాట. అదర్ దాన్ దిస్ త్రీ మీలాగే నేను కూడా. థ్యాంక్ యూ. సూపర్ అండి. కానీ ఆయనే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ సినిమాలో మాత్రం మీరు ఆయన్ని డైరెక్ట్ చేశారు. విషింగ్ యూ సక్సెస్ ఫర్ శేఖర్ అండి. థ్యాంక్ యూ. వి నీడ్ ఆల్ యువర్ విషెస్, ప్లీజ్ విషెస్, ఫర్ ద బెస్ట్. చెప్పేశాను వాళ్ళిద్దరి గురించి. శేఖర్ చంద్ర గారి గురించి, హరి అనుమోల్ గారి గురించి చెప్పాను. హీ వాజ్ మై ఫస్ట్ సినిమాటోగ్రాఫర్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్. డైరెక్షన్ అంటే ఏంటో తెలియకుండా నేను డైరెక్షన్కి వచ్చేసినప్పుడు ఆయనతో ఒకటే చెప్పేదాన్ని, సార్ నాకు ఇక్కడ దగ్గరగా ఉండాలి, నాకు లెన్స్లు అంటే కూడా తెలియదు సార్, నాకు ఇలా దగ్గరగా ఉండాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ కానీ హీ విల్ కీప్ ద షాట్ అనమాట. అమేజింగ్ హీ వాజ్. ప్లీజ్ సే హాయ్ టు హిమ్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ అండ్ సో నైస్ టు మీట్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశేఖర్ గారిని, జీవిత గారిని ఒక్క నిమిషం వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ అ గ్రూప్ పిక్చర్. మే వి హ్యావ్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మన హీరో కార్తికేయ అని కూడా వేదిక
సో మచ్ రాజశేఖర్ గారు. అండ్ అశోక్ రెడ్డి గారు మాట్లాడతారా, రాజబాబు గారు మాట్లాడతారా, రాజాబాబు గారు లేదా రజనీ గారు మాట్లాడతారా? లేదా రజనీ గారు రండి, మీరు కూడా ఒక్క ముక్క మీరు కూడా అందుకొని రండి, ఇవ్వండి. రజనీ గారు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, జీవిత గారు సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ కదండి. రజనీ గారు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశారు. రండి రజనీ గారు, నేను మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళి లైట్లో నిలబెడతా. అది ఎంతమందిని వెలుగులోకి తీసుకొచ్చాను తెలుసా నేను. కమాన్, నేనున్నా, ధైర్యంగా మాట్లాడండి. అంటే ఇది మీ ఫస్ట్ మూవీనా అండి, డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే? మైక్ పట్టుకోవడమే ఫస్ట్ టైమా? ఓ మై గాడ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి, నిజంగా సూపర్. ఎక్కడ అప్పారావు గారు మీరు చెప్పాలి, అది బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రజనీ గారు మైక్ ఇచ్చినందుకు పని చేస్తుందా లేదా ఒకసారి చూడండి. చెప్పండి చెప్పండి, నా ప్రోగ్రామ్స్ చూసి పెరుగుంటారుగా, నా మొహం చూసి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నానని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఒక మూవీ అనేది తీయాలి అంటే, చూసే వాళ్ళని మూవీ పిచ్చి ఉంది, సినిమా పిచ్చి ఉంది అని అంటారు. కానీ తీయాలంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. సో పిచ్చి అని మామూలుగా అందరూ అంటారు, కానీ తీసే వాళ్ళకి ఏంటి అంటే అది చాలా ఇష్టం. అందరూ కష్టపడి తీస్తున్నారు, మూవీ కష్టపడి తీస్తున్నారు అని అంటారు, కానీ అది మనం నిజంగా ఇష్టపడితే సో ఆ కష్టం ఏమీ కనిపించదు. సో ఇష్టపడే దానికోసం ఎంతైనా కష్టపడాలని అనిపించింది. అండ్ ఈ మూవీకి పని చేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అనుకోకుండా మేము అతిథిగా వచ్చాము. అతిథి మీన్స్ తిథి నక్షత్రం చూసుకోకుండా వచ్చేవాడు అని అంటారు. మేము కూడా అలాగే వచ్చాము. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరందరూ అతిథుల్లాగా వచ్చారు. సో మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాము. అండ్ నేను అందరికంటే ఎక్కువగా మీన్స్ ప్రేక్షక దేవుళ్ళు అని వింటాను, కానీ నాకు అప్పుడు అర్థం అవ్వలేదు ఏంటి అనేది. ఇప్పుడు ఏం అర్థమైందంటే మనం ఎంత కష్టపడి అది 2 months 2 years ఎన్ని రోజులు మనం తీసాము మూవీ అనేది కాకుండా వితిన్ జస్ట్ 2 hours వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు. సో ఆడియన్స్ అందుకే దేవుళ్ళతో సమానం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో యూ కెన్ డిసైడ్ అవర్ fate and future and all those things. That's why audience are like gods. అది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అండ్ మా ముగ్గురు బ్రదర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. సో నేను ఇలా రావడానికి కారణం మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది, ఎస్పెషల్లీ మై హస్బెండ్. అండ్ తనకి సినిమా అంటే ఇష్టమని తను చెప్తారు, పిక్చర్ నేను అంటాను. అండ్ హీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అంటే తన 100% ఈ మూవీ కోసం ఇచ్చారు. అండ్ తను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మీ చేతుల్లో ఉంది. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద టెక్నీషియన్స్ ఆల్సో. అండ్ టైం ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ శేఖర్ చంద్ర గారు అయితే చాలా అంటే చాలా ఓపిక, ఏది చెప్పినా ఏం మాట్లాడినా చాలా కామ్గా వింటారు, అన్నీ చేస్తూ ఉంటారు అలాగా. సో తన మ్యూజిక్ జర్నీలో నేను అది చూశాను. సో ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు ఎంత వినాలి అనేది. ఐ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ బై దిస్ మూవీ. భాస్కర్ భట్ల గారు అయితే ఇట్లా ఇనిషియేటివ్ సిచ్యువేషన్ ఇలా ఒకసారి చెప్పగానే అలా పాట రాసేశారు. సో దట్స్ గ్రేట్నెస్. అండ్ మీన్స్ మా సినిమాటోగ్రాఫర్ హీస్ మిస్టర్ బ్యూటీ అన్నట్టు అంత బ్యూటిఫుల్గా చేస్తూ ఉంటారు. అండ్ నాగేశ్వర్ గారు సచ్ ఎ నైస్ పర్సన్.
అండ్ అందరికీ ఈ మూవీకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అంటే అందరి పేర్లు నాకు తెలియదు. అండ్ ఎందుకంటే నేను చాలా కొత్త. రాజశేఖర్ గారు, జీవిత గారు వీళ్ళు తెలుసు, అండ్ కార్తికేయ ఐ నో హిమ్, అండ్ మిగతా అంటే నాకు అంతగా తెలీదు. వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సుమ గారు. సారీ ఐ ఫర్గాట్ అబౌట్ ద మెయిన్ పర్సన్, హీరో గారు. యాక్చువల్గా మీరు ఆదిని ఈ మూవీలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా చూస్తారు. ఇన్ ద మీన్స్ లుక్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ బోత్ రెండిట్లో కూడా తను చాలా చాలా బాగా కనిపిస్తున్నాడు. అండ్ ఈ మూవీకి హైలైట్ వచ్చి సప్తగిరి గారి కామెడీ. తనని చూస్తే చాలు ఆ లొకేషన్లో కూడా ఎంత నవ్వొస్తుందంటే. సో సప్తగిరి గారు, సో నైస్ టు వర్క్ విత్ యూ. అండ్ రోహిణి గారు, షీఈ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, వెరీ వర్స్టైల్ ఆర్టిస్ట్. తను చాలా ఎమోషనల్గా చాలా చేసింది. అండ్ ఈ మూవీలో మీరు అన్నీ చూడొచ్చు, మీన్స్ లవ్, ఎమోషన్ అండ్ ఆల్ ద ఆస్పెక్ట్స్, కామెడీ అన్నిటినీ మీరు ఎంజాయ్ చేస్తారు ఈ పండగకి అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. రజనీ గారు అసలు ఫస్ట్ టైమే అదరగొట్టేశారుగా. పట్టుకోవడమే మైక్ గట్టిగా పట్టేసుకున్నారు అంతే. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ యూ. అండ్ రాజబాబు గారు మీరు ఏమైనా మాట్లాడతారు? రాజబాబు గారు, అశోక్ గారు, బ్రదర్ మాట్లాడతారు. ఓకే, రవీంద్ర రెడ్డి గారు అసలు అఖండ లాంటి సినిమానిచ్చి మన నిజంగా అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరికీ ఒక అద్భుతమైన ఉత్సాహాన్ని నింపారు అఖండ సినిమాతో. సో మిరియాల రవీంద్ర రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ ఎలా వచ్చారో నేను కూడా ఈ సినిమాకి అలానే వచ్చాను. ఈ సినిమా గురించి మీ అందరికీ ఎలా తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అంటే బహుశా లాస్ట్ టైం ఒక్కసారి చిన్న ప్రసాలాబ్లో ఈవెంట్ అయితే వచ్చా, మళ్ళీ ఈరోజే వచ్చా. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సినిమా చేస్తారంటే ఖచ్చితంగా మంచి సినిమా చేస్తారని నమ్మకం. ఒకటైతే చెప్పగలను, వాళ్ళు సినిమా చేస్తే మంచి సినిమా చేస్తారు కానీ చెడ్డ సినిమా అయితే చేయరు, అది నాకు తెలుసు. జస్ట్ ఒక 2 days బ్యాకే సినిమా కూడా చూశాను, అందుకే స్టేజ్ మీద మాట్లాడుతున్నా. ఒక డీసెంట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ, మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ, దాంట్లో ఇంక్లూడింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా ఉంది. సప్తగిరి గారు అయితే ఒక రేంజ్కి తీసుకెళ్లారు ఆ కామెడీని, ఫుల్ లెంత్ రోల్ చేశాడు. బట్ ఒక 2-3 minutes మాత్రమే వస్తుంది ఒక క్యారెక్టర్ దొంగ. అతను ఉండే ఒక 2-3 నిమిషాలు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంది. అలాగే రోహిణ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆదిని చూస్తే జనరల్గా చాలా ఎనర్జెటిక్ ఉంటాడు, అతని ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ అవన్నీ. బట్ ఈ సినిమాలో మాత్రం అవన్నీ చాలా కంట్రోల్గా చేసుకొని ఈ క్యారెక్టర్కి ఎంత కావాలో అంత మాత్రమే చేశాడు. థ్యాంక్ యూ ఆది. బేసిక్గా ఇలాంటి సినిమాలకి ఏంటంటే ప్రమోషన్సో లేకపోతే పెద్ద బిగ్ ఈవెంటో సోషల్ మీడియా వ్యూస్ అవన్నీ ఒక రేంజ్ ఆఫ్ ఆర్టిస్టులకి పెద్ద సినిమాలకు పనిచేస్తాయి. బట్ ఇలాంటి సినిమాలకు మాత్రము అవన్నీ వర్కౌట్ అవ్వని నేను అనుకుంటా. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మీడియా మిత్రులు, ఆ తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే ఈ సినిమాకి చూడ్డానికి వచ్చే ఆడియన్స్ మాత్రమే. ఖచ్చితంగా నేనైతే మీకు చెప్పగలను, ఈ సినిమాకి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు, అందరికీ నచ్చుతుంది. ఎవరికైతే ఈ సినిమా నచ్చుద్దో వాళ్ళందరూ ఒక 10 మందికి చెప్పండి బాగుందని. అలాగే మీకు నచ్చకపోతే ఒక 20 మందికి నచ్చలేదని కూడా చెప్పండి, ఎందుకంటే ఈ సినిమా అంత మంచిగా ఉంది, అది చూసి చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమాలని మౌత్ టాక్తోనే ముందుకెళ్తుంటాయి. రామానాయుడు గారి టైంలో అయితే జనరల్గా అసలు సినిమాకి ప్రమోషన్ అనేది ముందు కాకుండా సినిమా రిలీజ్ తర్వాత ఉండేది. బట్ ఇప్పుడు గ్లోబలైజేషన్ సినిమా అంతా మారిపోయింది కాబట్టి ముందే కావాలి. కానీ అది చిన్న సినిమాలకు మాత్రము మౌత్ టాక్తోనే ముందుకెళ్తాయి కాబట్టి
అలా చెప్తున్నాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకి, మీడియా సోదరులకి, హీరో కార్తికేయకి, ప్రతి ఒక్కరికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి. రాజశేఖర్ గారు అంటే సినిమాలో ఒక యాంగ్రీ యంగ్మెన్. ఇప్పుడంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఒకప్పుడు హీరోస్ అంటే ఒక చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు 5 మాత్రమే ఉంటుండేది. సినిమా చూడాలంటే ఈ 5 ఎవరిదో ఒకరి సినిమాకి మాత్రమే వెళ్ళేది. అలా రాజశేఖర్ గారి సినిమాలు ఎన్నో సినిమాలు చూసాము. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. జీవిత గారు, జనరల్గా జీవిత గారు నాకు సినిమా పరంగా కాకుండా తనకి సొసైటీ పట్ల ఉన్న అవగాహన, వాటి మీద తను స్పందించే తీరు నాకు బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు మన డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ గారు, కమాన్. అతిథి దేవో భవ అని January 7th అందరినీ థియేటర్స్కి ఆహ్వానిస్తున్న ఈ తరుణంలో మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, అండ్ రాజశేఖర్ గారు, జీవిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. ఇక్కడికి చేసిన యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ గారికి, కార్తికేయ గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి, భాస్కర్ భట్ల గారికి, అందరికి, మేడం జీవితం మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా స్ట్రగుల్ తర్వాత మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. సో ఫస్ట్ రాజాబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక ప్రొడ్యూసర్లా కాకుండా ఒక ఆడియన్ లాగా ఏది నచ్చుతుంది కన్ఫామ్గా కావాలి, ఇది కంపల్సరీ కావాలి అని పట్టుబట్టి మరీ చేయించుకుంటారు. అంత ఇంట్రెస్ట్, అంత ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. సో ఆయన గురించి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. మా ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే అశోక్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇక ఆది గారి గురించి చెప్పేదేం లేదు. ఆయన ఆల్రెడీ చాలా మాకు అంటే ఉన్న ఇంతకుముందు చేసిన జాన్ల కంటే ఇది డిఫరెంట్ జాన్ర్ అవుతుంది. సో పక్కాగా మేము ఒక మంచి హిట్ కొడతామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మీరు అది నమ్మి కంపల్సరీ నమ్ముతారని ఆశిస్తున్నాము. అలాగే ఈ మాకు ఫోటోగ్రఫీ అమర్ గారు చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చాలా బాగా చేసి, అంటే మాకు ఎక్కడైనా సరే విజువల్గా చాలా గ్రాండ్యూర్ అవడానికి కారణం అమర్ గారు. అలాగే మా టీం, ఆయన్ని వేదిక మీదకి పిలుస్తుంటే రావట్లేదండి. డిఓపి గారు బిహైండ్ కెమెరానే ఉంటానంటున్నారు ఎప్పుడు. అలాగే మా టీం ప్రతి ఒక్కరు, కోఆర్డినేటర్ శంకర్, అసోసియేట్ అజయ్, శ్యామ్ గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఈ మూవీలో చేసిన మాకు హైలైట్ ఏంటంటే సప్తగిరి గారి కామెడీ సూపర్ అనమాట. ఇంకా అది మాకేంటంటే ఇంకా ఎంటైర్ సినిమా పూర్తిగా నవ్విస్తూ ఉంటుంది. అలాగే రోహిణి గారిది మంచి ఎమోషనల్, ఒక డిఫరెంట్, అలా మొదలైన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ని తప్పకుండా చెప్పగలను. సో ఈ చేసిన ఒక అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామిక్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక డిఫరెంట్ జానర్ కనబడుతుంది పక్కగానే. సో అది మీకు తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ మూవీలో మాకు నవీన రెడ్డి గారు మంచి క్యారెక్టర్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ నువేక్ష చాలా బాగా చేసింది. తను ఈరోజు రాలేకపోయింది, వేరే వర్క్లో ఉండి. నెహవ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే వన్స్ అగైన్ రవీంద్ర రెడ్డి గారికి, కార్తికేయ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక క్యూట్ బాయ్ని పిలవడం మర్చిపోయాను. నేను ఒక క్యూట్ బాయ్ని స్టేజ్ మీదకి పిలవడం మర్చిపోయాను. అప్పారావు గారు, ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నో
కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత కాస్త బాగా కామ్ డౌన్ అయిపోయినట్టున్నావు కార్తికేయ. అది ఆ ఫియర్ కనిపిస్తుంది. ఫియర్ అనే టాపిక్ వచ్చేసరికల్లా మ్యారేజ్ ఫియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ మూవీకి ఎవరు చేస్తారండి ప్రీ రిలీజ్ ఈవెంట్? గుడ్ క్వశ్చన్. మేము క్విజ్ పెడుతున్నాము, త్వరలోనే ఆన్సర్స్ రివీల్ చేస్తాం. ఓకే, ఆ మా మూవీస్ అన్నిటికీ మీరు చేశారు కదా, దానికి మేము చేస్తాం ఛాన్సెస్. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా ఇంకా అంటే మీ రెమ్యూనరేషన్స్ మాకు అయ్యో ఫ్రీ అండి, కాకపోతే నెక్స్ట్ మీరు మాకు ఫ్రీ చేయాలి అప్పుడు. సరే వెళ్ళొస్తా, బాయ్ బాయ్. మీరు మాకేం చేయొద్దు, మేము మీకేం చెయ్యం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ అండ్ ఆది, థ్యాంక్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ ఆల్. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే రిలీజ్ అయ్యా మ్యారేజ్ తర్వాత, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఈవెంట్కి అలా బయటికి రావడం. మ్యారేజ్ అయినప్పటి నుంచి బయటకు రావట్లేదా? రాలేదు, యాక్చువల్లీ ఇంట్లోనే ఉన్నా. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ బికాస్ ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఈ ఒమిక్రాన్ అది ఇదని లైట్గా ఫియర్ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ ప్రూవ్డ్ సినిమా ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్ అని. ఎప్పుడు ప్రతి సిచ్యువేషన్లోనూ తెలుగు ఆడియన్స్ సపోర్టెడ్ సినిమా. సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, 100% నమ్మకం ఉంది. యాక్చువల్లీ Jan 7th RRR రావాల్సి ఉండే, ఇప్పుడు RRR ప్లేస్లో మన సినిమా వస్తుంది. అదెంత హిట్ అయ్యేదో ఇది కూడా అంతే హిట్ అవుద్దని నమ్ముతున్నా. సో అండ్ ఆది గారు, సో ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఎప్పటి నుంచో. నేను మూవీస్లోకి రాకముందు జనరల్లీ నా ఫోటోగ్రాఫ్స్ అవి ఇవి ఎక్కడైనా పంపించినప్పుడు చాలామంది అనేవాళ్ళు నా ఫేస్ కట్ సైడ్ నుంచి అది కొంచెం ఆదిగారిలో ఉంటుందని. మొన్న రాజా విక్రమార్కలో సాయి కుమార్ గారితో చేశాను. ఆ సినిమా చూశాక ఆదిగారి మదర్ నాకు ఫోన్లో కూడా చెప్పారు, ఆదిని చూస్తున్నట్టు అనిపించింది అని. సో ఐ రియలీ ఫీల్ దట్ ఎల్డర్ బ్రదర్ బాండ్ విత్ ఆది గారు బికాస్ ఆఫ్ దాట్. మన రవిశంకర్ గారితో కూడా మూవీలో చేస్తున్నాను, ఆయన కూడా అన్నారు. సో ఐ ఫీల్ దట్ పాజిటివ్ వైబ్ వెన్ ఎవర్ ఐ మీట్ ఆది. I feel that elder brother bond with him. And రీసెంట్గా జస్ట్ ఒక మెసేజ్ పెట్టంగానే రిసెప్షన్కి కూడా ఆది గారు వచ్చారు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు సీ హిమ్ దేర్. అండ్ ఈ మూవీ డెఫినెట్లీ ఇప్పటి వరకు జనరల్లీ అందరూ చెప్పినట్టు ఆది గారు జనరల్లీ ఫైట్స్, సాంగ్స్ వీటికి ఎక్కువ ఫేమస్. బట్ దెన్ చాలా ఎమోషనల్ రోల్లో పర్ఫామ్ చేశారు. ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్లీ 100% నమ్మకం వస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సినిమా చూసి మౌత్ టాక్ ద్వారా 100% పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ హిట్ అని. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ది డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఈ మూవీని ఇలా ఇమీడియట్గా ఇప్పుడు తీసుకొస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రియలీ హోప్ దిస్ మూవీ విల్ బి అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ. Thank you Kartikeya, and wishing you all success in 2022. Adi, come on, the stage is all yours. Adi. హాయ్ అందరికి నమస్కారం అండి. యా, సో యాక్టింగ్ చేయడం చాలా ఈజీ నా దృష్టిలో, డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ. బట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇలాంటి ఈవెంట్లో మాట్లాడడం అంటేనే కొంచెం టెన్షను. యా, ఫస్ట్ ముందుగా రాజశేఖర్ గారికి, జీవిత గారికి, అలాగే బ్రదర్ కార్తికేయ గారికి, అండ్ వచ్చిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అండ్ ఈ ట్రైలర్ లాంచ్ చేసిన నాని గారికి. ఇవాళ మార్నింగ్ నిన్న డాడ్ మెసేజ్ పెట్టారు, ఇవాళ మార్నింగ్ నేను మెసేజ్ పెట్టాను. తనకి ఏదో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, సో రాలేకపోయారు. బట్ ట్వీట్ చేస్తా అని చెప్పి ట్రైలర్ని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసిన నాని గారికి చాలా చాలా థ్యాంక్స్.
అండ్ కార్తికేయ బ్రో అయితే నేను తను ఒకే జిమ్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా చాలా కష్టపడతాడు. అండ్ బ్రో ఇప్పుడు ఓపెన్ చేస్తే 6 ప్యాక్ ఉంటుంది కదా, ఇప్పుడు షర్ట్ ఓపెన్ చేస్తే 6 ప్యాక్ ఉంటుంది కదా రెడీగా, అంత రెడీగా ఉంటాడు అనమాట, ఎప్పుడు అంత కష్టపడతాడు అనమాట కార్తికేయ. సో వెరీ ఇన్స్పైరింగ్. అండ్ సో సినిమా గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరికీ అండి, ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడారు, వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఈ సినిమా తీశారు. సో రాజబాబు గారికి, అశోక్ గారికి చాలా చాలా థ్యాంక్స్, మ్యామ్కి, అందరూ కష్టపడి ఈ సినిమా చేసాం. అండ్ సో టెక్నికల్గా కూడా డైరెక్టర్ కానీ అమర్ కానీ అందరూ కూడా చాలా చాలా కష్టపడి సినిమా చేసాం. అండ్ ఒక మంచి సినిమా తీసాం నమ్మకం ఉంది. అండ్ సో తప్పకుండా మీరు January 7 థియేటర్స్కి వచ్చి ఆదరిస్తారని నమ్మకం మాకుంది. అండ్ సప్తగిరి అన్న, ఆయనతో చాలా ప్లెయిన్ హార్టెడ్ అండి ఆయన. నేను వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు చేశాను, అందరూ ఇది, బట్ ఆయన చాలా చాలా ప్లెయిన్గా, చాలా హ్యాపీగా, జాలీగా వచ్చి చేసి వెళ్ళిపోతారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. థ్యాంక్స్ అన్న, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఈ సినిమాలో ఎరగదీశారు ఆయన. సో తప్పకుండా మనం ఇంకా ఎన్నో సినిమాలు చేస్తాం. సో థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. సో సప్తగిరి అన్నకి అండ్ నువేక్ష, తను చాలా బాగా చేసింది. అండ్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా నాకు తెలిసి దిస్ విల్ బి ఎ గుడ్ ఫిలిం. అండ్ శేఖర్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్. ఆడియో మంచి హిట్ అయింది, బాగా రీచ్ అయింది. సో సినిమా కూడా అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమ గారికి చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ ఫిలింకి ఆవిడ యాంకరింగ్ చేశారు. అప్పటికి ఇప్పటికి అసలు ఏం మారకుండా యూ అండ్ మీ సేమ్ ఏజ్ సేమ్. అప్పుడప్పుడు మీరు అట్లా లేచున్నారా లేదా అని. అలానే రవీంద్ర రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్, అఖండ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నేను సినిమా చూశాను, నాకు చాలా చాలా నచ్చింది సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే అసలు బాలకృష్ణ గారు అయితే ఇరగ తీశారు. సినిమా ఎంత బాగుంది. అండ్ వరుసగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పుష్ప, అల్లు అర్జున్ గారు ఇరగ తీసేశారు. అండ్ శ్యామ్ సింగ్ రాయ్లో నాని గారు కానీ, అండ్ ఈవెన్ ఏది వదలలేదు, అన్ని సినిమాలు చూసాను. సో అలాగే నా సినిమా కూడా థియేటర్స్కి వచ్చి చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్, నేను లాస్ట్ సాటర్డే RRR సినిమాకి 6th ప్రీమియర్స్ అంటే నేను ఫోన్ చేసి టికెట్స్ చెప్పుకున్నా. అంటే ఇంకా బుకింగ్ ఓపెన్ అవ్వలేదు, టికెట్స్ బ్లాక్ చేసుకున్నాను. సడన్గా చూస్తే RRR పోస్ట్పోన్ అయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను, సినిమా పోస్ట్పోన్ అయిపోయిందని. సండే రోజు ఈయన ఫోన్ చేశారు, రాజబాబు గారు ఫోన్ చేసి, సార్ మన సినిమా 7th రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సో నేను సడన్గా షాక్ అయ్యాను. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి నా సినిమా రిలీజ్ అవుతుందని నేను షాక్ అయ్యాను. ఆయన గట్స్కి మెచ్చుకోవాలి, చాలా డేరింగ్గా, చాలా డాషింగ్గా వచ్చేసారు. చాలా షార్ట్ నోటీస్ ఉంది, బట్ ఐ థింక్ సినిమా రీచ్ అవుతుంది. ఇందాక రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు సినిమా మౌత్ టాక్ బాగుంటే తప్పకుండా జనాలు వస్తారని. సో ఐ హోప్ మీరు కూడా మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డాడీ రాలేకపోయారు. డాడ్ ఆయన సినిమా హాట్స్టార్, డిజ్నీ హాట్స్టార్లో తమిళ్ ఫిలిం ఒకటి 7th ప్రీమియర్ ఉంది. సో ఇవాళ ప్రీమియర్ షో వేశారు, అది ఎప్పుడో 1 week బ్యాక్. బట్ ఆయన, నాకు తెలిసి ఆయన మనసు ఇక్కడే ఉందని. సో అలాగే మా అమ్మకి చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ, మా వైఫ్కి, మా పాపకి, మా ఫ్యామిలీ అందరికీ కూడా హూ డిడ్ంట్ కమ్, దే ఆల్వేస్ సపోర్ట్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, సో తప్పకుండా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అది కృష్ణారెడ్డి గారిని, చంద్రశేఖర్ గారిని కూడా ఒక్కసారి ఒక పిక్చర్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.